ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారు ఒక పెద్ద శుభవార్త వినడం వల్ల మీ జీవితం ఒక్కసారిగా కొత్త మలుపు తిరుగుతుంది. మరియు మీలో ఉన్న నిరాశ, నిస్పృహలు అన్ని తొలగిపోయి కొత్త వెలుగు నిండుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించడం లేదా నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉన్నతమైన కొలువు దక్కడం వంటి వార్తలు మీ కుటుంబంలో పండుగ వాతావరణాన్ని తీసుకువస్తాయి. మీ సంతానం సాధించిన గొప్ప విజయం లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన పని పూర్తవడం వంటివి మిమ్మల్ని ఎంతో మురిపిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది మరియు భవిష్యత్తుపై మీకు ఎంతో నమ్మకాన్ని కలిగించి మీరు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తుంది. దైవబలం మరియు మీ కష్టం తోడవడంతో కలిగే ఈ శుభ ఫలితం మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది మరియు మీకు కీర్తి ప్రతిష్టలను తెస్తుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలగడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మీరు ఎంతో ధైర్యంగా భవిష్యత్తు అడుగులు వేయడానికి ఈ సమయం అనుకూలిస్తుంది. లాటరీ లేదా గతంలో మీరు మర్చిపోయిన పెట్టుబడుల ద్వారా ఊహించని రీతిలో భారీ మొత్తం మీ చేతికి అందే సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర రిస్క్ ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన వారికి ఈ కాలం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మరియు మీరు ఆశించిన లాభాలు గడిస్తారు. ఈ విధంగా లభించిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా సరైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు శాశ్వతమైన ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అనూహ్యంగా వచ్చే ఈ సంపద మీ కలలను నెరవేర్చుకోవడానికి మరియు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి మీకు గొప్ప అవకాశంగా మారుతుంది. అత్తమామల నుండి డబ్బు లేదా శుభవార్త వినే యోగం తులారాశి వారికి ఈ సమయంలో బలంగా ఉంది మరియు ఇది మీ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. వారసత్వంగా రావాల్సిన ఆస్తుల విషయంలో ఉన్న చిక్కుముడి వీడి మీకు అనుకూలమైన ఫలితాలు లభించడం లేదా వారి నుండి విలువైన బహుమతులు అందడం జరుగుతుంది. అత్తమామల ఆరోగ్యం మెరుగుపడడం లేదా వారి ఇంట్లో ఒక శుభకార్యం నిశ్చయం కావడం వంటి వార్తలు మీకు ఎంతో మానసిక ప్రశాంతతను మరియు ఆనందాన్ని ఇస్తాయి. మీ అత్తమామలతో ఉన్న సంబంధం మరింత బలపడుతుంది మరియు వారి సలహాలు మీ వృత్తి లేదా వ్యాపార రంగంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు వారి పట్ల చూపే గౌరవం మరియు ప్రేమ మీ మధ్య ఉన్న బంధాన్ని మరింత గాఢంగా చేస్తుంది మరియు కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది. కోపం విషయంలో మీరు చాలా నియంత్రణ కలిగి ఉండాలి, ఎందుకంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు లేదా చేసే వ్యాఖ్యలు మీ సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. మీ సహనాన్ని పరీక్షించే వ్యక్తులు లేదా పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండడం లేదా ఆ ప్రదేశం నుండి తప్పుకోవడం వల్ల మీరు అనేక అనవసర సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఆగ్రహం వల్ల మీ రక్తపోటు పెరగడమే కాకుండా మీ పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి ప్రశాంతమైన చిత్తంతో ఆలోచించడం ఎంతో శ్రేయస్కరం. ఇతరుల తప్పులను క్షమించే గుణాన్ని అలవర్చుకోవడం వల్ల మీ మనసు తేలిక పడుతుంది మరియు సమాజంలో మీపై ఉన్న అంచనాలు మరియు గౌరవం మరింత పెరుగుతాయి. మీ కోపాన్ని అణుచుకోవడానికి క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల మీలో అంతర్గత శక్తి పెరిగి మీరు బాధ్యతాయుతమైన వ్యక్తిగా రూపుదిద్దుకుంటారు. ప్రయాణం విషయానికి వస్తే తులారాశి వారు ఈ కాలంలో అనేక రకాలైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మరియు అవి మీకు కొత్త అనుభవాలను మరియు లాభాలను కలిగిస్తాయి. వృత్తిపరంగా చేసే ప్రయాణాలు మీకు కొత్త కాంట్రాక్ట్లను లేదా వ్యాపార విస్తరణకు కావలసిన అవకాశాలను తీసుకువస్తాయి మరియు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి చేసే తీర్థయాత్రలు లేదా వినోద యాత్రలు మీకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని మరియు కుటుంబ సభ్యుల మధ్య సన్నిహిత్యాన్ని పెంచడానికి దోహదపడతాయి. ప్రయాణ సమయంలో మీ వస్తువుల పట్ల మరియు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది, ఎందుకంటే అశ్రద్ధ వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులు తొలగిపోయి వీసా వంటి ప్రక్రియలు సులభంగా పూర్తి కావడం వల్ల మీ చిరకాల కల నెరవేరుతుంది. ఈరోజు ఒక స్త్రీ వల్ల ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మరియు అది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. మీ తల్లి లేదా సోదరి లేదా మీ భార్య ద్వారా మీకు ఊహించని విధంగా ఆర్థిక సహాయం అందడం లేదా వారి సలహాల వల్ల మీరు లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మహిళా భాగస్వాముల వల్ల లేదా మహిళా కస్టమర్ల వల్ల ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం లభించే సూచనలు బలంగా ఉన్నాయి. ఈ ధనలాభం మీ పాత అప్పులను తీర్చుకోవడానికి మరియు మీ
కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే పరస్పరం గౌరవించుకోవడం మరియు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ఈ సమయంలో ఎంతో కీలకమని చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి వాదించడం వల్ల మీ మధ్య ఉన్న బంధం బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి సహనంతో వ్యవహరించడం ఎంతో ఉత్తమమైన మార్గం. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సున్నితంగా వ్యవహరించడం మరియు వారి సమస్యను ఓపికగా వినడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మరింత మధురంగా మారుతుంది. బయటి వ్యక్తుల జోక్యం మీ సంసారంలో లేకుండా చూసుకోవడం మరియు మీ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవడం వల్ల అనవసరమైన మనస్పర్ధలకు తావు ఉండదు. వీళ్ళు చిక్కినప్పుడు ఇద్దరు కలిసి విహారయాత్రలు వెళ్లడం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మధ్య ఉన్న ప్రేమ మరింత చిగురించి సంతోషం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో తులారాశి వారు ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల మీ శరీరం కొంత అలసటకు గురయ్యే అవకాశం ఉంది. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం చేయడం వల్ల మీరు మీ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు మరియు దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా మరియు ధ్యానం వంటివి చేయడం వల్ల మీలో ఉన్న ఒత్తిడి తగ్గి మీరు ఎంతో ఉత్సాహంగా మరియు ఉత్తేజంగా పనులు చేసుకోగలుగుతారు. కంటి సమస్యలు లేదా ఎముకలకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి వైద్యుల సలహాను తీసుకోవడం మంచిది. మీరు తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉండేలా చూసుకోండి. రోగ నిరోధక శక్తి పెరిగి మీరు ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. గొడవలు మరియు వివాదాల విషయంలో తులారాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనవసరమైన మాటల వల్ల ఇతరులతో గొడవలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. బయటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూనే ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకోవడం మీ వ్యక్తిత్వానికి మరియు గౌరవానికి ఎంతో మంచిది. ఆస్తుల విషయంలో లేదా ఇతర వ్యాపార లావాదేవీల విషయంలో కొట్టు సమస్యలు ఉన్నట్లయితే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ ఓర్పును పరీక్షించే పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు సంయమనం కోల్పోకుండా వ్యవహరించడం వల్ల రాబోయే పెద్ద ప్రమాదాల నుండి మీరు సులభంగా తప్పించుకోగలుగుతారు. శత్రువుల నుండి మీకు ఎదురయ్యే సవాళ్లను మీ తెలివితేటలతో తిప్పికొట్టడం మరియు అనవసరమైన పంతాలకు వెళ్లకుండా ఉండడం వల్ల మీ మానసిక శాంతి కాపాడబడుతుంది. చదువు విషయంలో విద్యార్థులు ఈ కాలంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు మరియు వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది మరియు మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభించడం వల్ల మీ లక్ష్యాలను చేరుకోవడానికి దగ్గరవుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఏకాగ్రతతో చదివినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు మరియు మీరు సాధించే ఫలితాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తాయి. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు మరియు పెద్దల సలహాను పాటించడం వల్ల మీకు తెలియని విషయాలను నేర్చుకోవడంలో మరియు కఠినమైన సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. మీలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది సరైన సమయం మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోగలుగుతారు. కుటుంబ విషయానికి వస్తే తులారాశి వారు ఎంతో సంతోషకరమైన వాతావరణంలో గడుపుతారు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత అందరినీ ఒకచోట చేరుస్తుంది మరియు పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఈ సమయం మీకు ఎంతో మేలు చేస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు తీసుకునే శ్రద్ధ వారికి ఎంతో ఊరటనిస్తుంది మరియు వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండి మీ విజయానికి తోడ్పడతాయి. పిల్లల పురోగతి చూసి మీరు ఎంతో గర్వపడతారు మరియు వారి చదువు లేదా వృత్తిపరంగా వారు సాధించే విజయాలు కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తాయి. బంధుమిత్రులతో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు ఈ కాలంలో సర్దుమణిగి అందరితో సఖ్యత ఏర్పడడం వల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా మరియు ఉల్లాసంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న తులారాశి వారికి ఈ కాలంలో ఎంతో శుభ ఫలితాలు లభిస్తాయి మరియు మీకు నచ్చిన సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సుదీర్ఘ కాలంలో పెళ్లి విషయంలో ఎదురుచూస్తున్న వారికి ఆటంకాలు తొలగిపోయి వివాహ గడియలు దగ్గర పడడం వల్ల కుటుంబంలో ఎంతో ఉత్సాహం మరియు సంతోషం నెలకొంటాయి. తులారాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలు మరియు వివాదాల విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనవసరమైన మాటల వల్ల ఇతరులతో విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. బయటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున మీరు గొడవలు రాకుండా ప్రయత్నించాలి. గొడవలు రాకుండా ఉండాలంటే పరస్పరం గౌరవించుకోవడం మరియు ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవాలి.
చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి వాదించడం వల్ల మీ మధ్య ఉన్న బంధం బలహీనపడే అవకాశాలున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీకు ధనానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.